అందరికీ నమస్కారం అండి. స్త్రీలందరూ ఎన్నో వ్రతాలు, పూజలు చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం నుంచి మాఘమాసం వరకు కూడా ఎన్నో వ్రతాలు, పూజలు చేసుకోవటం జరుగుతుంది. ఇలా చేసుకునే వ్రతాలలో మార్గశిర మాసంలో చేసుకునే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మార్గశిర గురు లక్ష్మీ వ్రతాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సాధారణంగా శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించినట్టయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది. మార్గశిర మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతం కనుక చేసినట్లయితే దేవీ కటాక్షం లభిస్తుంది. మార్గశిర మాసం అంటే తనకెంతో ఇష్టమని విష్ణుమూర్తి విభూది యోగంలో చెప్పినట్టు చెప్పబడింది. అన్ని మాసాలలోకి మార్గశిర మాసం అంటే విష్ణువుకి చాలా ఇష్టము. మార్గశిర మాసంలో గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంది. మార్గశిర గురువారము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా పురాణాల్లో చెప్పబడింది. విశేషంగా ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీ వారాలు అంటే గురువారాలు ఇంటిని శుభ్రంగా చేసి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో వారి యొక్క జీవితంలో ఎలాంటి దరిద్ర బాధలు ఉండవు. అలక్ష్మి ఉండదు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షము అంటే ఆరోగ్యము, కుటుంబమందు సౌఖ్యము, సౌభాగ్య ప్రాప్తి, సుఖము, ఆనందము, ధనము అని అర్థము. మార్గశిర లక్ష్మీవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మం ముందు తులసి కోట దగ్గర పూజా మందిరం దగ్గర ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ఇంటికి తూర్పు లేదా ఈశాన్య భాగమందు ముగ్గు వేసి పీట వేసి ఒక నూతన వస్త్రాన్ని పరిచి దాని మీద కొంత ధాన్యం పొయ్యాలి. లక్ష్మీదేవిని కొంచెం అంటే ధాన్యాన్ని కొలిచే సాధనం రూపంలో స్థాపన చేయాలి. తరువాత పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే వక్కను ఉంచాలి. మనసులో కోరిక చెప్పుకొని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మికి నమస్కరించి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. మొదట పాలు నైవేద్యం పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. తరువాత కర్పూర నీరాజనము, మంగళహారతులను ఇవ్వాలి. మార్గశిర మాసంలో చేసే మార్గశిర లక్ష్మీ వార వ్రతంలో భాగంగా ఒక్కొక్క వారము ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి. మొదటి గురువారము బియ్యము, పెసరపప్పు, నెయ్యి కలిపి వండిన పులగము మొదటి గురువారం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. రెండో గురువారము మినప్పప్పు, బియ్యంతో చేసిన అట్లు, తిమ్మనము అంటే బెల్లం పానకాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. మూడో గురువారము బెల్లము, బియ్యపిండితో చేసిన అప్పాలు, పరమాన్నము లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. నాలుగో గురువారము చింతపండు పులిహోర, గారెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఐదో గురువారము ఒకవేళ 5 గురువారాలు వచ్చినట్లయితే 5వ గురువారం రోజు పూర్ణం బూరెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీ సకల సంపదలు, భోగభాగ్యాలతో ఇహలోకంలో సర్వసుఖాలను పొంది పరలోకంలో అంచమైన మోక్షాన్ని పొందుతుందని శాస్త్రవచనము. మార్గశిర మాసం వచ్చేసింది కాబట్టి ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని చేసుకుని లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి.